సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు, వాటిని గురించి ఒకసారి మనం అందరం కూడా విందాం, నేర్చుకొని వాటికి దూరంగా ఉంటుంది మనకు క్షేమం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా సత్యమే చెప్తుంది, అబద్ధం అసలు చెప్పదు. ఒకవేళ మనుషుడు అబద్ధం చెప్తాడేమో కానీ ఈ బైబిల్ గ్రంథం అబద్ధం అనేది చెప్పదు. ఒక వ్యక్తిలో తప్పు ఉంటే తప్పు అని చెప్తుంది, ఒక వ్యక్తిలో రైట్ ఉంటే రైటు అని చెప్తుంది, తప్పున్న వ్యక్తిని దిద్దుకోమని చెప్తుంది. రైటుగా అంటే ఖచ్చితంగా సక్రమంగా ప్రవర్తించినటువంటి వ్యక్తుల్ని సభాష్ అని పొగుడుతుంది బైబిల్, అంటే దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకోండి. అయితే ఇంకొక మాట ఏంటంటే, సాయంత్రం మనకి ఈరోజు తారీఖు ఎంత నరసింహ? 5వ తారీఖు. ఈరోజు సాయంత్రం ఏముంటుంది? మనకి ప్రార్థన ఉంటుంది. ఖచ్చితంగా 9 గంటలకు ప్రారంభమవుతుంది, 12 గంటల వరకు ఉంటుంది. హాఫ్ నైట్ అన్నమాట ఈరోజు సాయంత్రం. 9 అంటే 11ంటికి రాబాకండి. 9ంటికి వస్తే ఖచ్చితంగా 12ంటికి వెళ్ళొచ్చు. మనం ఈరోజు ఇక్కడ మనం ఏదో సాదాసీదాగా మన ఇష్టానుసారంగా మనం ఉంటున్నాం, కానీ రేపటి దినాన దేవుని దగ్గర నిలబడవు. ఇవన్నీ దేవుని దగ్గర నిలబడవు. ఎందుకు నిలబడవనంటే దేవుడే చెప్పాడు, 10 మంది కన్యకలు ఉన్నారు, 5గురు. ఈ 5గురు ఎవరు? ఎత్తబడిన వారు, విడవబడిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎక్కడో ఉండరు, సంఘాల్లోనే ఉంటారు. ఆ 10 మంది లాంటి వాళ్ళు, 5గురు లాంటి వాళ్ళు సంఘంలోనే ఉంటారు, బయట ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు. మిగతా 5గురు సంఘంలోనే ఉంటారు, వాళ్ళని కూడా బయటకు ఎతకాల్సిన అవసరం లేదు. అంటే సంఘం అంటే సార్వత్రిక సంఘంలో, మన సంఘంలో కూడా ఉంటారు, ఉండకుండా ఉండరు. ఎందుకనంటే ఈ దేవుడు చెప్పాడు 10 మంది పాపం అందరూ కష్టపడి వస్తున్నారు అటు ఇటు, కానీ క్రమం నేర్చుకోవట్లే. విడవబడిన వాళ్ళు ఎవరంటే క్రమం నేర్చుకున్నటువంటి వాళ్ళు. క్రమం నేర్చుకున్నటువంటి వాళ్ళు విడవబడతారు. మనం ఎంత ప్రయాసపడ్డా ఆ రోజున పాపం వాళ్ళకి నిద్ర వచ్చింది, వీళ్ళకి నిద్ర వచ్చింది. మిగతా 5గురికి ఎందుకు విడవబడ్డారంటే టపామని లేచి ప్రభు అంటే మీరెవరో నాకు తెలియదు. అది కాదు ప్రభువా, తెలియదు. ఏంటంటే ఈ భూమి మీద ఈ మందిరాలు ఎందుకు కట్టబడుతున్నాయి అంటే, గుర్తుపెట్టుకోండి, మనము పరలోకానికి వెళ్ళడానికి కావలసిన అభ్యాసం చేయటానికి. పరలోకపు ద్వారాలు ఏ అంటే దేవుని మందిరాలే. ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళడానికి కావలసినటువంటి వాక్యం బోధించబడుతుంది. దేవుని దగ్గరికి, పరలోకం నరకం నుండి తప్పించబడి దేవుని దగ్గరికి వెళ్ళడానికి కావలసినటువంటి సిద్ధపాటు ఇక్కడే మనకు నేర్పించబడుతుంది. అందుకని బైబిల్ స్పష్టంగా నేర్పిస్తూ ఉంటాం. ఏమాత్రం అటు ఇటు కాకుండా, స్వార్థంగా కాకుండా దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నేర్పించేది. అందుకే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము, రోమాపత్రిక 1వ అధ్యాయము మనం అందరం కూడా తీసి చక్కగా 1వ అధ్యాయము 28వ వచనం నుండి, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను,
బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తమ తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనై ఐరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇలాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇది కొద్దిగా సౌండ్ పెట్టినా మెయిన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మనందరి హృదయాలలో వాక్యమును విత్తునట్లు మన హృదయమును సిద్ధపరచుదాం. ప్రభువా, ఘనమైనటువంటి మహాదేవ, మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ఈ చదవబడినటువంటి లేఖనం మీది మా హృదయాలలో విత్తండి. విత్తబడిన తర్వాత పక్షులు ఎత్తుకుపోకుండా, అలాగే రాళ్ళు భూమి కాకుండా, ముళ్ళ తుప్పలు కలిగినటువంటి భూమి కాకుండా చక్కగా 100 30 60 100 ఫలించేటువంటి భూమిగా మా హృదయాలను సిద్ధపరచమని, మాతో సూటిగా మీరు మాట్లాడి మాకు కావలసినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానమును మాకు దయచేయమని, మాకు సిద్ధపాటును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ రోజున వాక్యము నేర్చుకోవలసినటువంటి అవసరత ఏముంది అని అంటే, గతించిన దినాలు మరలా రావు. దినాలన్నీ కూడా ఆషామాషిగా జరిగిపోయినాయి. రాబోతున్నటువంటి దినాలు మాత్రం చాలా చాలా ప్రమాదకరమైనటువంటి దినాలు. రాబోతున్నటువంటి రోజులు అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఆల్రెడీ ప్రవేశించబోతున్నాము కాదు, ప్రవేశించాం. అపాయకరమైనటువంటి దినాలు వచ్చేసినాయి. ఈ దినాలలో కూడా వాక్యాన్ని స్పష్టంగా నేర్చుకొని హృదయంలో నాటబడి ఫలించకపోతే, వాక్యానుసారంగా ఫలించకపోతే చాలా చాలా ప్రమాదం ఉన్నది. వాక్యాన్ని ఆషామాషిగా తీసుకొని జీవితాలను కట్టుకోకపోతే, సత్యమైనటువంటి వాక్యాన్ని మీరు తీసుకొని జీవితాలను కట్టుకోకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్న సంగతి గుర్తు చేసుకొని ఆషామాషిగా దేవుని వాక్యాన్ని తీసుకోవద్దు అని ఒక హెచ్చరిక. దేవుడు ఇప్పుడు మనం చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనము అనేకమైనటువంటి విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. ఏమున్నాయి? తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేనటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారి జీవితాలు ఎలా ఉంటాయి, వారి బ్రతుకులు ఎలా ఉంటాయి, వారి నోటి మాటలు ఎలా ఉంటాయి, వారి నడక ఎలా ఉంటుంది, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది స్పష్టంగా దేవుడు అపోస్తలుడైన పౌలు గారి చేత మాట్లాడిస్తున్నాడు. ఎలా ఉంటాయి? ఒక్కొక్క మాట మనం చదువుతున్నప్పుడు ఆ మాట మన హృదయాంతరంగంలో మన మనస్సాక్షి చెప్తుంది, ఈ మాట, ఈ పద్ధతి నీలో ఉంది, ఈ లక్షణం నీలో ఉంది, ఈ నడవడిక నీలో ఉంది, ఈ ఆలోచన నీలో ఉంది అని ఈ వాక్యం ద్వారా నీకున్నటువంటి మనసుందే అది నీ మీద సాక్ష్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా ఒప్పుకొని దాని నుండి విడుదల పొందడానికి ప్రభు కృప పొందుదురుగాక. ఆమెన్ చెప్తారా? వద్దా? దేవుని కృప, ఆ కృప పొందుకొని ఈ లక్షణాలు, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు కాదు, ఇవన్నీ మానవ హృదయాన్ని పాడు చేసేటువంటి లక్షణాలు. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగాల్లో ఉన్నటువంటి మానవ హృదయాల్లో పొంచి ఉన్నటువంటి దొంగలు. అంటే దొంగ ఏం చేస్తాడు? దోచుకునేవాడు. ఏం దోచుకుంటాడు? నీ ప్రాణాన్ని దోచుకుంటాడు, నీ హృదయాన్ని దోచుకుంటాడు, నీ అంతరంగాన్ని దోచుకుంటాడు, చివరికి నిత్య నరకాగ్ని గుండానికి తీసుకొని వెళ్తాడు వాడు దొంగ. ఆ దొంగ విత్తినటువంటి లక్షణాలన్నీ ఈరోజు మన మానవ హృదయంలో నుండి పోవునుగాక. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో నుంచి వెళ్ళిపోవునుగాక. గట్టిగా స్తోత్రం చెప్దామా?
హల్లెలూయా. ఏంటయ్యా లక్షణాలు అని అంటే, చూడండి, వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు, ఒక మనుష్యుడు చేయకూడనటువంటి కార్యములకు దేవుడు అప్పగిస్తాడట. ఎప్పుడు అప్పగిస్తాడు? దేవుడంటే నిర్లక్ష్యం, దేవుడంటే నిన్ను నిర్మించిన, నిన్ను సృష్టించిన, నీవు భూమి మీద ఉనికిని కలిగి ఉండడానికి నిన్ను అర్హునిగా చేసినటువంటి దేవుని అంటే నిర్లక్ష్యం కలిగి, దేవునికి వాక్యానికి చోటు ఇయ్యక నీ తత్వానికి, నీ లక్షణాలకి, నీ యొక్క స్వార్థానికి చోటిస్తున్నటువంటి నిన్ను దేవుడు వేటికి అప్పగిస్తాడో స్పష్టంగా వ్రాయబడి ఉంది. వేటికి అప్పగిస్తాడు అంటే సమస్తమైనటువంటి దుర్నీతి చేతను. ఏంటది? నీతి కాదు, దుర్నీతి. ఏంటది చెప్పండి? నీతి కాదు, దుర్నీతి. అంటే నీతికి వ్యతిరేకమైనది, మంచికి వ్యతిరేకమైనది, దేవునికి వ్యతిరేకమైనటువంటి, సాతానుకు సంబంధించినటువంటి ఒక దుర్నీతి దీనికి అప్పగిస్తాడట. ఇంకా రెండవది దుష్టత్వము చేతను. దుష్టత్వము, ఇవన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి కదా లోకంలో ఉన్నవి ఇవే. దుష్టత్వం చేతను, లోభము చేతను. లోభము అవసరానికి మించి ఉన్న, ప్రాణం పోతున్నా ఒక్కొక్కరు డబ్బులు తీరు, ప్రాణం పోతున్నా ఒక్కొక్కరికి ఆహారం పెట్టరు, తీసి వండినది అవసరమైతే ఇంటి వెనకాలైనా పారేస్తారు, కానీ అవతల వానికి ఆకలి చూసి పెట్టరు. లోపం. ఎందుకు పెట్టాలి? ఇంకా లోపం అంటే ఇంకోటి చెప్పేదా? తనకి ఎంతున్నా ఎదుటి వానిది అక్రమముగా తీసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా లోపమే. అర్థమవుతుందా? ఇవన్నీ వీటికి ఈర్ష్య చేతను. ఈర్ష్య ఇదేమవుతుంది? నిన్నే కుళ్ళిపోయి చేస్తుంది. లోపల నీకు అర్థం కాదు. పైన నునుపుగా ఈ ఫేర్ అండ్ లవ్లీలో అయ్యో ఈ రాసి బాయి చక్కగా ఇప్పుడు వచ్చినాయి, చాలా వచ్చినాయి. పైకి బాగా నునుపుగా ఉండొచ్చేమో, కానీ ఈ ఈర్ష్య లోపల అవయవాలన్నిటినీ కుళ్ళింపజేస్తుంది. వీటడికి అప్పచెప్తాడంట దేవుడు. ఇంకా మత్సరము చేతను, నరహత్య, కలహము, కపటము, వైరము వాటితో నిండిన వారై. ఏటితో నింపబడుతుంటుంది ఆ హృదయం? దేవునికి చోటు లేకపోతే, దేవునికి చోటిచ్చి చూడండి. అమ్మా కలహాలు వద్దమ్మా అన్నామనుకోండి, అయ్యా కలహాలు వద్దయ్యా. ఈ పాస్టర్ గారు సౌమ్యుడు, చాలా ఈ పాస్టర్లు అంతా ఇంతే చెప్తారు, సౌమ్యులకి ఏం తెలియదు, లోక జ్ఞానం ఏం తెలిసిద్ది, కానీ అటుపోయి ఆ దెబ్బ ఈ దెబ్బ తిని చివరికి ఏదైనా ప్రాణహాని కూడా జరిగి ఇట్లాంటి జరిగిపోయే పరిస్థితులు కూడా భూమి మీద కలుగుతున్నాయి, చూస్తున్నాం. అయితే చూడండి, వేటి చేత నింపబడ్డాయి అంటే ఇవన్నీ హృదయం, మానవుని హృదయము దేనికి అప్పగించాడంట? మనం చదివినటువంటి ఈ అవలక్షణాలన్నీ కూడా దేవుడు లేడు అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుడు లేని హృదయంలో ఏముంటాయంటే ఇవన్నీ ఉంటాయి. ఈర్ష్య, అసూయ, దుర్నీతి, దుష్టత్వము, లోభము, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, పగ, అవన్నీ ద్వేషము, ఇంకా చాలా ఉన్నాయి వాడు విత్తినటువంటి విత్తనాలు. ఈ విత్తనాలు విత్తటం వలన, గట్టిగా స్తోత్రం చెప్దామా? ఈ విత్తనాలు విత్తడం వలన ఒకళ్ళకొకళ్ళు చంపుకోవటం, ఒకరి కోసం అన్యాయంగా ఒకరు లాక్కోవడం, అక్రమంగా ప్రవర్తించడం, అక్రమంగా మాట్లాడడం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, ఇవన్నీ కూడా దేవుడు లేని హృదయంలో నుంచి పుట్టొస్తాయి. వాటికి ప్రత్యేకమైనటువంటి ఎవరో నాటాల్సిన అవసరం లేదు, అప్పగించేస్తాడు దేవుడు. అయితే ఈరోజు ఇంకేమేమి ఉంటాయి? దేవుడు లేకపోతే
కొండ్రిగాండను అంటే కొండ్రిగాండ అంటే ఏందమ్మా? అదే కొండగాళ్ళు అంటే ఏందని అడుగుతున్నా, నాకు తెలియలే, మీరు మిమ్మల్ని అడుగుతున్నా. కొండాలు చెప్పటం అంటారు ఏమంటారు? చాడీలు చెప్పటం అంటారు. చాడీలు అంటే అర్థం ఏమిటంటే లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా కల్పించి చెప్పేటి వాటిని చాడీలు అంటారు. వీటి వల్ల కుటుంబాలు పాడైపోయినాయి. అర్థమవుతుందా? వారి జీవితాలు కూడా పాడైపోయినాయి. మా మేనత్త ఒక ఆమె ఉంది, మీకు ఎప్పుడు చెబుతుంటా. ఆమె ఎక్కడున్నా సరే, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఊరికి నిప్పు పెట్టింది. మా ఇంటికి వచ్చిందంటే జాగ్రత్త అమ్మా, ఇంటి ఎప్పుడన్నా ఇంతవరకు ఏడకి రాలేదు, కానీ మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న దగ్గరికి వచ్చేది. మా నాన్నతో ఒరే ఆ పిల్ల వస్తుందిరా, ఎందుకు లేని సైలెంట్గా ఉండరా అంటాడు మా నాన్న. చెంబులు ప్లేట్లు ఇవన్నీ ఏమి లేదు, సంచి ఒకటి తెచ్చిద్ది, సంచి తెచ్చిద్దో ఎట్ట తెచ్చిద్దో మొత్తానికి మొత్తం తీసుకెళ్తుంది, కనపడిన వస్తువు వల్ల తీసుకుపోతుంది. మా నాన్నకి 4 అక్క చెల్లెళ్ళు, ఒక్క ఆమె చేసేది ఈ పని, ఇంకా మిగతా వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి. ఏడున్నా తీసుకుపోతూ ఉంటుంది. అయితే చూడండి, ఎక్కడున్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా సరే, వాళ్ళకి అదొక విధానం. వాళ్ళ హృదయం ఊరుకోదు. నిప్పు పెట్టండి, తగలబెట్టండి, కొంపలకి ఆ కొంపకి ఈ కొంపకి తగాద పెట్టండి, అస్సలు ఊరుకోరిక. ఆమె ఊరుకోదు. ఆమె లేచిన దగ్గర నుంచి ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, అక్కడ మాట అక్కడ పెట్టి వాళ్ళకి తగాదు పెట్టి ఇక్కడ కూర్చొని అసలు ఏమి తెలియదు అమాయకంగా కూర్చుంటుంది మత్త. నేను ఎవరి గురించి, మత్త గురించి చెబుతున్నాను. నేను ఏమి తెలియని అమాయకురాలు కూర్చుంది. నేను ఎప్పుడన్నా కనపడ్డప్పుడు అత్త నువ్వు బాగున్నావని అడగను, ఊరు బాగుందా అని అడుగుతా. అయ్యో ఊరుకు, అయ్యో నేనేం చేశానంటది. ఇళ్ళ పక్కోళ్ళు బాగున్నారా అంటే అంటది, వాళ్ళు బాగానే ఉన్నారు, నేనే ఆరిపోయా అంటది. నాకు తెలిసి నువ్వు ఆరిపోవమ్మా, ఇట్లాగే నువ్వు ఆరిపోవు, వాళ్ళు ఆరిపోంటావు, వాళ్ళు చుట్టుపగే చూరుపగ అన్నట్టు చేసి ఉంటావు నాకు తెలిసి అంటే, ఇక ఆడ విచారణ చేస్తే ఇక అట్లాగే ఉంటుంది. అస్సలు ఊరుకోదు నోరు. చాడీలు, ఇటు మాట లేనివి ఉన్నట్టుగాను, ఉన్నవి లేనట్టుగాను చెప్పడము. వీటిని ఏమంటారంటే, ఇవి ఎవరి హృదయాల్లో ఉంటాయి అంటే దేవుని హృదయం, దేవుడు లేనటువంటి హృదయాలలో ఉంటాయి. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు లేనటువంటి హృదయాలలో ఇవన్నీ లక్షణాలు, ఇవన్నీ చూడండి. ప్రపంచంలో మానవ జాతి అంతటిని విచారణ చేస్తే నరహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు లేక. ఇప్పుడు క్రైస్తవులు కూడా అండి, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా దేవుడు కలిగినటువంటి వారు బాగానే ఉన్నారు. దేవుడు లేనటువంటి వారిని కూడా క్రైస్తవులతోనే కలుపుతున్నారు. కానీ దేవుడు లేనటువంటి వారు ఆ కార్యక్రమాలన్నీ చేశారు అని అంటే దేవుడు లేరని అర్థం వాళ్ళ హృదయాల్లో. వాళ్ళు క్రైస్తవులు కారు. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకేముంటాయంట? కొండగాండను, అపవాదకులను, దేవుణ్ణి ద్వేషించేటువంటి వారును, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునై. అసలు ఎన్ని లక్షణాలు ఇవన్నీ చూడండి. ఎక్కడో చోట మనకు తగులుతూ ఉంటాయి. ఎక్కడో చోట మనం సమాజంలో, లోకంలో తిరుగుతున్నప్పుడు మనం ఇదేంటి అని అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. తగులుతూ ఉంటాయి. మనకు తెలుసు, దేవుడు ముందుగానే మనకు అన్నీ తెలియజేసి పెట్టాడు. మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన హృదయాల్లో కూడా కనపడుతుంటాయి. అవునా కాదా? కనపడితే కనపడవా? ఉన్నాయా లేవా? ఉన్నాయంటారా లేవా అంటారా? నిజం చెప్పండి, ఉన్నాయా లేవా? ఏంది మౌనంగా ఉన్నారు? సరే, యేసుప్రభు అడుగుతాడులే రేపు. నేను అడిగితే చెప్పవద్దు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలన్నంత రూల్ ఏం లేదు. మళ్ళీ చెయ్యి ఎత్తితే మళ్ళీ చెబితే మళ్ళీ లేనిపోయినవి మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కావాలి అలా అంటుంటారు కదా. అన్నీ యేసుప్రభు అడుగుతాడు. ఇప్పుడు కనుక అవన్నీ దిద్దుకోపోతే రేపు అవి అడుగుతాడు. అడిగే రోజు ఒక రోజు ఉంది లెక్క. అడిగే రోజు ఒక రోజు ఉంది. అందుకని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడు వాటన్నిటిని ఏవైనా
దేవుని హృదయములో అంటే మన హృదయము ఆయన ఆలయము గనుక ఆయన మాటలు మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు నేను ఒక మాట తీసుకొని ఒక 10 లేదా 12 విషయాలు, అసలు కలహము అంటే తగాదా రాయబడి ఉంది కదా, ఉందా లేదా? కలహం అని ఉందా లేదా? తగాదులు ఎందుకు వస్తాయి? పద్మ, నువ్వు తగాదాడతావా బ్రహ్మ మీద? బ్రహ్మే తగాదాడతాడా? నాకు తెలిసి బ్రహ్మే తగాదాడు, నాకు తెలిసి మాట్లాడు నోట్లో నాలుకలు ఉన్నాడు పాపం. కానీ ఈ కలహం ఎందుకు వస్తుందో చెప్తాను ఈరోజు. చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్ మనకేమి నేర్పిస్తుంది? ఎట్లా వస్తాయి కలహాలు, తగాదాలు, జగడాలు ఎప్పుడు వస్తాయి, ఎట్లా వస్తాయి? ఇప్పుడు నేను ఆలోచన చేశారా? ఎక్కడన్నా మా తగాదాటమే సరిపోతున్న సమయం ఉంది, కానీ అసలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చేయడానికి మాకు సమయం ఎక్కడిది అని చెప్పని ఆలోచన చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కలహము, జగడము ఎప్పుడు వస్తుందంటే, తగాదాలు ఎప్పుడు వస్తాయంటే, ఒక్కొక్కటి తీసి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చకచక తీయండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ఆ పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఏం చేస్తుందంట? చెప్పండి అమ్మా, ఏం చేస్తుంది? పగ ఏం చేస్తుందమ్మా? రానక్క ఏం చేస్తుంది? పగ ఏం చేస్తుంది? తగాదాన్ని పెడుతుంది. ఈ తగాదాను పగ ఉంటో చూసారా? అంటే మనం ఏమనుకుంటామంటే పగ మనం తీర్చుకుంటాం అనుకుంటాం. పగ తీర్చుట ఎవరి పని? యెహోవా పని, అంటే దేవుని పని. పగ తీర్చుట మన పని కదా, మానవుని పని కాదండి. పగ తీర్చుకొనుట దేవుని పని. దేవుడు పగ తీరుస్తాడు, పగ తీర్చుకుంటాడు. కనుక మనము చేయదగినటువంటి వారికి మన లిమిట్ దాటకూడదు. మనుషులం కానీ దేవుని ఎడలు కానీ మన లిమిట్, మానవునికి కొన్ని హద్దులు ఉన్నాయి. ఈ హద్దులు మనకు ఎలా తెలుస్తాయి అంటే, బాగా వినండి, మనకు ఎలా తెలుస్తాయి అంటే, బైబిల్ బాగా చదివారనుకోండి, మానవునికి ఉన్నటువంటి హద్దులు తెలుస్తాయి. అట్లాగే మానవుడు దేవుని ఎడల ఎలా ప్రవర్తించాలో, మానవుడు దేవునికి ఉన్నటువంటి హద్దులు ఏంటో తెలుస్తాయి. బైబిల్ చదివితే, ఈ బైబిల్ గ్రంథం చదివితే. అట్లాగే చూడండి, ఈ పగ ఎవరు తీరుస్తారు? దేవుడు తీర్చేటువంటిది. ఇప్పుడు మానవుళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో ఒక చిన్న విషయం వస్తే దాని మీద పగబట్టి, తాచుబాం పగబట్టిద్దో లేదో నాకు తెలియదు, కానీ మనుషులు మాత్రం పగబట్టి ఆ పగకి రగిలిపోయి వాళ్ళని చంపిందాకో, లేకపోతే వాళ్ళని నాశనం చేసిందాకో, లేకపోతే కోర్టు కేసులకి ఈడ్చిందాకో, వాళ్ళని ఏదో విధంగా చిన్న పొరపాటు తీసుకొని దాన్ని ఆర్థికంగా, మానసికంగా, అన్ని విధాలుగా నాశనం చేసేంత వరకు మనుషుడు వదిలిపెట్టట్లేదు. ఈ పగ ఉండటము మంచిది కాదు. అర్థమవుతుందా? ఈ పగ ఏం చేస్తుంది? కలహమును. అందుకే కదా, ఈ పగతోనే కదా రగిలిపోయి చంపుకునేది, బాంబులు వేసుకునేది, కుటుంబాలు పాడు చేసుకునేది, నాశనం చేసుకునేది. అవును కదండి? ఈ పగ మంచిది కాదు. దేవుడు స్పష్టంగా మానవ జాతితో చెప్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాట ఏమిటంటే, కలహము ఏది రేపుతుందనంటే పగ. ఈ పగ మనిషి జాతిని అంతటిని నాశనం చేస్తుంది. దాని ద్వారా ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? పద్మ, ఇప్పుడు చదివాం కదా, ఏం చేస్తుందమ్మా? మనం చదివి ప్రేమ దోషములను పెంచును.
అనుందా? కాదండి, కప్పునని చెప్పండి అమ్మా. ప్రేమ ప్రతి దోషం, అన్ని దోషములను కప్పును అంటే పగ ఏం చేస్తుంది? కలహాన్ని రేపి జీవితాలు పాడు చేస్తే ప్రేమ ఏం చేస్తుంది? కప్పేస్తుంది. దోషాలు ఉంటే కప్పేసి క్షమించేసి ఆ దోషాలను గుర్తు చేసుకోకుండా ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని నూతనమైనటువంటి జీవితంలోనికి ఆహ్వానిస్తుంది. ప్రేమ యేసు ప్రభువు వారై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమను వెల్లడపరిచేటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ భూమి మీద ఆయన పిల్లలమైనటువంటి మనమే. మనలో నుండి పగ రాకూడదు, ప్రేమ రావాలి. గుర్తుపెట్టుకోండి, ఏం రావాలి? మనలో నుండి పగ రాకూడదు, కలహం రాకూడదు, ప్రేమ రావాలి. నీలో నివసిస్తున్న వాడెవరు అమ్మా? చెప్పండి. మనలో నివసిస్తున్న వారెవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. మరి ప్రేమకు బదులు కలహం వచ్చిందని అంటే నీలో ఎవరున్నారు? దేనికి అప్పగించబడ్డావు? చెప్పండి. కలహానికి అప్పగించబడ్డావు. ఎందుకు అప్పగించబడ్డావు? మూలవాక్యం, దేవుని చోటియ్యనందువలన నీవు అప్పగించబడ్డావు. కలహము వస్తుంది అంటే, నువ్వు పగ కలిగి ఉన్నావు అనంటే, అది నీకు అంతకంతకు వర్ధిల్లుతుందనంటే, ఏది పగ? డబ్బులు కాదు, పగ వర్ధిల్లుతుందనంటే నీవు దేనికి అప్పగించబడ్డావో ఒక్కసారి వివేచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీవు ప్రేమకు అప్పగించబడ్డావు అనుకోండి, నీ హృదయంతరంగంలోని దేవుని దైవిక ప్రేమ, లోక ప్రేమలు కాదు, దైవిక ప్రేమ. లోక ప్రేమలు చాలా ఉన్నాయి. లోక ప్రేమలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. చాలా రకాలైనటువంటి ప్రేమ ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు ఒక ప్రేమ, డబ్బు లేనప్పుడు ఒక ప్రేమ, అందంగా కనపడుతున్నప్పుడు ఒక ప్రేమ, ఈ అందంగా లేనప్పుడు ఒక ప్రేమ, ఈ రకరకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. కానీ దైవిక ప్రేమ వేరు, అన్ని దోషాలని కప్పేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దోషం కప్పేస్తుందండి. ప్రతి దోషం ఇక కనపడి ఏ దోషం ఉన్నా సరే, అమ్మా పర్వాలేదు వాటిని తుడిచేద్దాం అని భరోసా ఇచ్చి పాడైపోతున్న జీవితాలను పైకి లాగుతుంది దైవిక ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూపండి, పగ కలహమును రేపుతుంది అంటే ఇది ఉందో లేదో ఒకసారి, ఇది ఒకవేళ ఉంటే దీన్ని ఏం చేయాలి? పక్కకి నెట్టేయాలి. ఉంది అనుకోండి, నువ్వు దేనికి అప్పగించబడ్డావు? దేవునికా దయ్యానికా? ప్రేమకా పగకా? పగకు అప్పగించబడితే దయ్యానికి అప్పగించబడతావు, ప్రేమకు అప్పగించుకుంటే దేవునికి అప్పగించుకుంటావు. దైవిక ప్రేమకు అప్పగించుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి అప్పగించుకున్న ఒకసారి ఆలోచన చేసుకోండి. రెండో మాట చెప్తాను, నేను చకచక ముందుకు వెళ్తాను. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. సామెతల గ్రంథము అక్కడే ఉంటుంది, 13వ అధ్యాయము 10వ వచనం. గట్టిగా చదవాలి. ఆజ్ఞను తిరస్కరించువాడు శిక్ష నందును. అదేనా? అది కాదమ్మా, 13:10 కదా. అది గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇది రెండో మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. గర్వం వల్ల ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టో, దేవుడిచ్చినటువంటి ఈ సౌందర్యాన్ని బట్టో, దేవుడిచ్చింది మనది కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, మన సౌందర్యాన్ని బట్టి అనుకోండి, మనది కాదు. దేవుడిచ్చినటువంటి దేహ సౌందర్యాన్ని బట్టో, లోకంలో ఇచ్చినటువంటి పలుకుబడిని బట్టో, లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, లేకపోతే మంది మార్గాలని బట్టో గర్వం వస్తుంది మనిషికి. గర్వం వలన ఏం పుడుతుంది? వాడు బొడ్డోడు ఒకడు ఉన్నాడు మొన్నటి దాకా. వాడు అనేవాడు, మేము ఎంతమంది ఉన్నాం అనుకున్నావు?
మేము 10 మంది ఉన్నాం, వాడు బొడ్డోడు, ఇంత చిన్న బొడ్డోడు, మేము 10 మంది ఉన్నాం, మరి 10 మంది ఉంటే ఏం చేస్తారా అని నేను వాడిని సరదాగా ఆటాడుతుంటే, మేము 10 మంది ఉన్నామండి అంటే 10 మంది ఉంటే అవతల ఒక్కళ్ళే 10 మంది తలా ఒక దెబ్బేస్తే ఏమైందండి అంటాడు వాడు పుట్టోడు. వాడు చిన్నపిల్లడు. 10 మంది ఉంటే ఒక్కడిని చేస్తే వాడు ఒక్కడుంటే ఏం ఒక్కడు తలా ఒక దెబ్బేస్తే అదండి అంటే నేను అన్నాను, ఒరే నువ్వు తలా ఒక దెబ్బ వేయటం కన్నా వాడిని మీలో చేర్చుకోవటం మంచిది కదరా అంటే నోటి మాటలేదు. స్తోత్రం చెప్దామా? వాడిని మీలో చేర్చుకోవడం మంచిది కదరా, వాడి కూడా ప్రేమ చూపించి వాడిని మీలో 11వ వాడిని చేసుకుంటే మంచిది కదరా అంటే అబ్బాయి వాడికి సమాధానం లేదు. దేవుని ప్రేమ అలాంటిది, దేవుని మాట అలాంటిది. స్తోత్రం చెప్దామా గట్టిగా? గర్వము, అసలు ఈ గర్వం వల్లనే గర్వానికి ముందు నాశనానికి ముందే నడుస్తుంది. ఈ గర్వం అంటే ఏంది? దేహాన్ని బట్టో, లోకంలో డబ్బులు బట్టో, లోకల ఆస్తిపాస్తులు బట్టో, మంది మార్గాలని బట్టో, ఉన్నటువంటి ఏదో మొత్తానికి వాటి అన్నిటిని బట్టి దేవునిని విడిచిపెట్టి నాశనం తెచ్చుకుంటారంట. ఈ గర్వము జగడం రేపుద్దంట. నేనేమనుకున్నావు? ఏమి లేదు. ఊపిరి తీసాడంటే ఏమనుకోవడానికి కూడా ఏముండదు. దేవుడు ఆయుష్ తీసాడంటండి, దేవుడు కనుక ఊపిరి ఆపాడనుకోండి, ఆ సృష్టికర్తని దేవుడు ఊపిరి ఆపాడనుకోండి, ఏమనుకోవడానికి ఏమనుకున్నా అంటానికి మనం ఉన్నాం. అర్థమవుతుందండి? ఈ గర్వం అనేది మనుషుని, ఈ గర్వం వల్లే ఇన్ని ప్రపంచ యుద్ధాలు జరుగుతుంది. అందుకే ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం కూడా రెడీ అవుతుంది. నేనేమనుకున్నావు అని ట్రంప్ అంటాడు, నేనేమనుకున్నాను మోడీ అంటాడు, నేనేమనుకున్నానని చైనా అధ్యక్షుడు అంటాడు, నేనేమనుకున్నామని రష్యా అధ్యక్షుడు అంటాడు. ఇవన్నీ అనుకొని 3వ ప్రపంచ యుద్ధ దరిదాపులకు తీసుకొచ్చాడు. నేను ఎన్ని అణుబాంబులు తయారు చేశానో అని ట్రంప్ అంటే, నేనెన్ని అణుబాంబులు తయారు చేశానో అని పుతిన్ అంటాడు. చైనా వాడు అంటాడు, నేనెన్ని బాంబులు తయారు చేసి నేను అనే గర్వంతో ఇప్పుడు ఇలాంటి భూములు, కొన్ని వేల భూములు పేల్చేయడానికి కావాల్సిన ఇలాంటి భూములు, కొన్ని వేల భూములు ఇలా ఇప్పుడు మన భూమిని సర్వనాశనం చేయడానికి వాళ్ళు తయారు చేసిన 4-5 సరిపోతాయంట. ఒక్కొక్కడు వేల అణుబాంబులు తయారు చేసి పెట్టుకున్నాడు. నేనంటే ఏంది? నేను గర్వం. అరే సమాధానం, శాంతితో సమాధానంతో ఆ పేదలకు, లేకపోతే మానవ సమాజానికి అందరికీ ఆహారం అందాలి, అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి అని చెప్పని ఆలోచన ఏమి లేకుండా నేనంటే ఏంటి అనే ఆలోచన లూసిఫర్ది. వాడే కదా ఆ రోజు నేను అన్నాడు, నేను సింహాసనం మీద కూర్చోవాలని గర్వించాడు దేవుని ఎదుట. త్రోసివేయబడి తెల్లగా ఉన్నాడు, వాడు నల్లగా అయిపోయాడు. తెల్లగా ఉన్నటువంటి ఆయన రూపం నల్లగా అయిపోయాడు. వెలుగుతూత రూపం వేసుకొని తిరుగుతున్నాడు వాడు. ఈ నాశనమునకు ముందు గర్వం వస్తుంది. ఈ గర్వము జగడాలకి, కలహాలకు దారితీస్తుంది. భార్య భర్తలు ఉన్నారనుకోండి, నేను ₹1,00,00,000 తెచ్చా అంటది అనుకోండి. ఇప్పుడు తెచ్చిన కిరీటం ఎవరమ్మా? గ్లోరీ. నీ హెడ్ ఎవరు చెప్పు. నాకు వినపట్ల, నేనే అన్నట్టు, నేనేనండి నా హెడ్ అంటున్నట్టుంది. నీ హెడ్ ఎవరు? భర్తే కదా. నువ్వు ₹1,00,00,000 కదా, 100 కోట్లు తీసుకొచ్చిన నీ హెడ్ ఎవరు? ఎందుకని? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ. అసలు ముందు పుట్టిందే నీ భర్త కదా, పెద్దవాడు కదా, పెద్దలను గౌరవించాలన్న ఆలోచన ఉండాలి కదా. అందుకని చిన్నోడిని చేసుకోవద్దు అనేది. స్త్రీ కన్నా చిన్నోడు అనుకోండి, ఎవరు? ఎందుకని? ఎవరో ఒకళ్ళు ఉన్నారన్న, ఎవరో ఒకళ్ళు ఆడ ఉన్నారనుకోండి. ఎందుకని అంటారు? పెద్దల్ని గౌరవించదగినటువంటి వ్యక్తుల్లో తల్లిదండ్రులు, పెద్దలు, అత్తమామలు, అట్లాగే అందరిని అందరిని గౌరవించాలి. వారితో పాటు నీ భర్త పెద్దవాడు కనుక నేను ₹1,00,00,000 తెచ్చా అని చెప్పిన గౌరవం లేకపోయింది అనుకోండి, కలహం వస్తుందా లేదా? సరే పడి ఎందుకు వచ్చిన గోళ్ళ అని చెప్పని ఇంకొక ఇల్లు పెడతాడు. అంతేనా? అంటే క్రైస్తవులు బెటర్లండి చెబుతున్నా, బయట జరుగుతున్నటువంటి అవే జరుగుతుంది. భార్యకి ఇవ్వవలసినటువంటి గౌరవం, భర్తకి ఇవ్వవలసినటువంటి గౌరవం, అది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. గర్వం అనేది ఉండకూడదు.
ఆ గర్వము నాశనానికి తీసుకెళ్తుంది, ఆ గర్వము జగడానికి తీసుకెళ్తుంది, ఆ గర్వము కలహానికి తీసుకెళ్తుంది. కనుక దీని నుండి విడుదల పొందుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. మూడో విషయం కూడా చెప్తాను, చక్కచక్క చెప్తాను. మూడో విషయం కూడా జాగ్రత్తగా వినండి. అట్లాగే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము. మూర్ఖుడు అంటే ఏంది? వాడు తెలుసుకోడు, ఎవరైనా చెబితే వినడు. ఆమెకాయ ఏమో తెలుసుకోదు. ఒక ప్రక్క నుంచి సముద్రాలు వచ్చి కొట్టుకుపోతున్నా సరే, సునామీలు వస్తున్నా సరే, అమ్మా సునామీ వస్తుందమ్మా, కొట్టుకుపోతావమ్మా అన్నా కూడా అక్కడే కూర్చుంటుంది. నేను పట్టిన దానికి 3 కాళ్ళు అని కూర్చుంటుంది. కానీ మాట విని కొద్దిగా లేచి ఇటు జరుగుదాము, ఆ సునామీ నుంచి తప్పించుకుందామని ఆలోచన ఉండదు. ఇక వినరు జీవితకాలం అంతా కూడా. ఇక వాళ్ళు మూర్ఖపు స్వభావం. ఈ మూర్ఖులు ఏం చేస్తారట? కలహము పుట్టించును. తగాదాలు ఎక్కడొస్తున్నాయి చూడండి. మీకు తగాదాలు వస్తున్నాయి అని అంటే నేను చెప్పినటువంటి లక్షణాలలో ఏదో ఒకటి ఉంటేనే వస్తాయి, ఊరికే రావు. ఆ తగాదాక ముందు, ఆ కలహానికి ముందు, ఆ జగడానికి ముందు ఏంటని మూలం ఆలోచన చేయండి. నేను చెప్పినటువంటి, నేను ఇప్పుడు చెప్తున్న ఒక లిస్టు, ఆ లిస్టులో ఏదో ఒక లక్షణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి ఉంటుంది. ఏనరో అటు కాదమ్మా, ఎట్లాగమ్మా ఇలా మాట్లాడాలి నీ భర్తతో? ఏందయ్యా ఆయన అటు మాట్లాడేది? ఆయనకి ఇచ్చేది ఏంది గౌరవం? ఆయన బాగున్నాడేంది? ఆయన బాగున్నా బాగలేకపోయి నువ్వు దేవుని తెలుసుకున్నావు, నువ్వు సరిగా మాట్లాడమ్మా, దేవుని దైవిక ప్రేమ చూపించమ్మా, దైవిక ప్రేమ చూపించాయా అంటే వాళ్ళు సరిగా ఉన్నప్పుడు నేను సరిగా ఉంటానండి అని అంటూ ఉంటారు. అంటే దాని అర్థమైంది మూర్ఖత్వం. ఈ మాట ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్తున్నారు, దీనివలన నా కుటుంబానికి ఏమైనా మేలు కలుగుతుందా అనేది ఆలోచన చేయరు. ఈ మాట చూడండి, ఎవరు చెప్పినా, పెద్దలు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా ఆ మాట గురించి ఒక్క నిమిషం ఆలోచన చేయాలి. ఆలోచన చేసేవాడే తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆలోచన చేయకుండా అది అని కొట్టేశారనుకోండి, అది నీకు మేలు జరిగేటువంటి మాట అయి ఉండొచ్చు, కానీ ఆ మాటని వినినందువల్ల నీ కుటుంబం బాగుపడి ఉండొచ్చు, లేకపోతే నీవు రాబోతున్నటువంటి ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి, ప్రమాదం నుండి తప్పించుకునేటువంటి అవకాశం నీకు దొరికి ఉండొచ్చు. కానీ వినకుండా వీళ్ళంతే చెబుతారులే అని పక్కన పెట్టావనుకో, అప్పుడేమవుతుంది? మూర్ఖత్వం కలహమును రేపుతుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 30వ సామెతల గ్రంథంలోని 30వ అధ్యాయము 33వ వచనం చదవండి, చకచక చదవండి. పెద్దగా చెప్తాం, మైక్ తీసుకొని. పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. ఊరికి నశపెడుతుంటుంది. నాకెప్పుడు తీసుకొస్తావు ఊరికి నశపెడుతుంటాడు. మిగిలిన డబ్బులు ఎప్పుడు తెస్తావు అని. ఊరిక పాపం ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి అన్ని డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో కావాల్సిన పిల్లలకి అవి ఇవి అన్నీ తీసుకొస్తే ఆమెకు ఒక కోరిక ఉంటుంది, ఎప్పటి నుంచో హృదయంలో రగిలిపోతున్నటువంటి కోరిక ఉంటుంది. సాయంత్రం రాగానే ఆ కోరికని వెల్లడిపరిచి, నువ్వు ఎప్పుడు తీసుకొస్తావు? అమ్మా ఈ నెలలో ఖర్చులు ఎక్కువైనాయి, వచ్చే నెలలో తెస్తానమ్మా. అమ్మ ఈ నెలలో ఖర్చులు ఎక్కువైనాయి, వచ్చే నెలలో చూస్తాను. నువ్వు ప్రతి నెల ఇంతే చెబుతున్నావు,
ప్రతి నెల ఇంతే చెప్తున్నావు ఇంతే అని చెవిలో జోరీలాగా టక్క 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 మాట్లాడడం వల్ల ఏమవుతుంది అవతల వ్యక్తికి? అంటే మీ అందరికీ అటువంటి అనుభవాలు లేవనుకుంటా, ఎందుకంటే మనమే పై చేయాలనుకుంటున్నాను నేను. మీరేనా పై చేయి? అంత సీన్ లేదంటారా? వాళ్ళకి మాట్లాడేంత సీను లేదంటారా? చెప్పండి అమ్మా, ఏంది అడ్డ చూస్తున్నారు? వాళ్ళకు అప్పుడు పదే మాట్లాడడం వల్ల కోపం వచ్చేస్తుంది. ఇక వెంటనే ఏదో ఒక మాట అనేస్తాడు. వెంటనే ఆ కోపం తగాదగా దారితీస్తుంది, కలహానికి దారితీస్తుంది. ఇవన్నీ ఒక కలహం కానికి ముందు, ఒక జగడానికి ముందు, ఒక తగాదాకు ముందు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, ఇవన్నీ లేకుండా చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తా చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29 నుండి 30 వచనాలు చదవండి ఒకసారి చకచగా మైక్ తీసుకొని. సామెతల గ్రంథము 23 29 వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు అంటే ఎవరికి తగాదాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ఇప్పుడే వినండి. ద్రాక్షారసముతో అంటే మందుతో, సారాతో పొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా. తగాదాలు ఎవరికి వస్తాయండి? ఇది కూడా కారణం, ఇది కూడా ఒక కారణం. తగాదాలు ఎవరికి వస్తాయి అంటే పాపం ఆ కూరగాయలు ఏవో తీసుకురావడానికి బయలుదేరాడు బయటికి. రోడ్డు మీదకి వెళ్ళంగానే ఎవడో ఫ్రెండ్ కలిశాడు. అరే పోయినా నిన్న నేను మోపించాను, ఈరోజు నాకు నువ్వు మోపివా అన్నాడు. ఆ కూరగాయలు మర్చిపోయి, ఆ పిల్లలు ఆకలితో ఉంటారన్న సంగతి కూడా మర్చిపోయి ఆ వెచ్చాలు తీసి రాసిన డబ్బులతో తీసుకెళ్ళి కూర్చొని తాగి వచ్చాడు. జరుగుతున్నాయి అవే. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆడపిల్లలు కష్టపడి పనిచేస్తుంటే త్రాగుబోతులైనటువంటి వారు కొంతమంది బాధ్యత కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు. కొద్దిగా ఎప్పుడన్నా ఒకసారి అసలు తాగకూడదు, మనిషి శరీరాన్ని పాడు చేసుకోకూడదండి. ఆడపిల్లలు కష్టపడి పనిచేస్తుంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి పాడు చేసినటువంటి వారు కూడా ఉన్నారు. కళ్ళెదురు నేను చూస్తున్నాను చాలామందిని. కొట్టి ఆ చిన్నపిల్లలు సంపాదించిన డబ్బులు కూడా తీసుకెళ్ళి తాగి పాడు చేసుకుంటున్నారు. ఏమయ్యా ఈ పని చేస్తున్నామనంటే చావుబాతున్నారు భార్యలను పట్టుకొని. తగాదాలు ఎక్కడ వస్తున్నాయి? ఇది కూడా భయంకరం. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దేవుడు కోరుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవి కాదు. మానవ జాతిని చక్కగా అన్ని విధాల ఆదుకుంటూ ఆరోగ్యంగా ఉంచాలనేది చక్కని పరిపాలన అందించాలనేది దేవుని ఉద్దేశం. మానవుని హృదయము, మానవుని యొక్క దేహము, దేవుని ఆలయాన్ని కాపాడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ కెమికల్స్ కలిపినటువంటి ఈ మందుతో దేవుని దేవాలయం అనబడుతున్నటువంటి దేహాలు పాడైపోతున్నాయి. వాటిని కూడా దేవుడు రేపు లెక్క అడుగుతాడు. వాళ్ళను కూడా, పరిపాలకులను కూడా దేవుడు లెక్క అడుగుతాడు, నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక చూడండి, మత్తు కలిగి ద్రాక్షారసం అంటే సారాతో వాడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా దానితోనే పొద్దుపుచ్చేటువంటి వారికి ఇక జగడాలు రాకుండా, తగాదాలు రాకుండా, కలహాలు రాకుండా ఉంటాయంటారా? ఉండవు కదా. ఇది కూడా ఒక కారణం. అంటే మీరు వాటిని పుచ్చుకోరులేమ్మా, మీ గురించి ఈ విషయం మేము చెప్పట్లేదు, మా పురుషుల కోసం చెప్పుకుంటున్నా. శబ్దం ద్వారా వింటున్నటువంటి వీరాధీరులు ఉన్నారు చాలామంది. దాని మీదే బతికేవాళ్ళు, దాని మీదే నడిచేవాళ్ళు, దాని మీద మొహం కడిగేవాళ్ళు. అదే టిఫిను, అదే భోజనం, అదే మొత్తం నీళ్ళు. ఇక ఒంటికి స్నానం ఉండకపోయినా పర్వాలేదు, కానీ లోపల మాత్రం అది పడిందాక పాపం చేతులు కాళ్ళు వణిగిపోతుంటాయి. తగాదాలు రాకుండా ఎట్టుంటాయండి? దేవుడు చక్కగా
ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఒక చక్కని భార్యనిచ్చి బిడ్డలనిచ్చి వారిని ఏలుబడి చేయరా, నేను లోకాన్ని ఏలుబడి చేసినట్టు, విశ్వాన్ని ఏలుబడి చేసినట్టు నీ కుటుంబాన్ని ఏలుబడి చేయరా అని దేవుడు ఇస్తే సారాకు, మందుకి, త్రాగుడికి అలవాటై కుటుంబాన్ని ఏలుబడి చేయక కుటుంబాన్ని రోడ్డును పడేసినటువంటి ఎంతోమంది విరాధీరులు ఉన్నారు. అంటారు ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఈ కలహానికే ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఈ కలహం వెనుక ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. దేవుడు పెట్టిన ఒక్కొక్కటి దేవుడిని కాదని దేవుణ్ణి త్రోసివేసి దేవునికి చోటీక ఉన్నటువంటి వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి లక్షణాలు చాలా ఇందాక మనం చదివాం రోమపత్రికలో. అందులో ఒక్క మాట తీసుకుని చెప్తేనే దాని వెనుక ఇంత స్టోరీ ఉంది, దాని వెనుక ఇంత పరిస్థితి ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కలహం కలగడానికి ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? మాకు నూతన నిబంధనలో ఉంటుంది. యాకోబు పత్రిక 4:1 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమియో. పోట్లాడడం ఎందుకండి? యుద్ధాలు చేయటం ఎందుకండి? దేవుని సృష్టికర్త అయిన దేవుని ఎరిగి దేవుని అడిగితే సమస్తమును సమకూర్చేటువంటి ప్రేమ కలిగిన, జాలి కలిగిన, దయ కలిగిన, సమకూర్చిన దేవుడు అన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటున్నాడు ఆయన. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో నుండే కదా. కొన్ని ఈ మధ్య వార్తలు కొన్ని చూస్తున్నాం. ఎప్పుడో ఉండేయాలండి, ఎప్పటికప్పుడు కొత్తవేం జరగవు, పాతవే జరిగినవే జరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి అన్నీ అప్పుడు అప్డేట్లో ఉంటున్నాయి. ఒకడు పెళ్లి చేసుకున్నాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ సహోదరితో కుటుంబ వ్యవస్థను సాగించాడు. ఆమె మీద మొహం కొట్టేసింది, ఇంకొక ఆమెని ఇల్లీగల్గా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శరీరేచ్ఛలు, దేహంలో నుండి కలిగేటువంటి శరీరేచ్ఛలు. ఆమె యుద్ధానికి వెళ్ళింది, ఆమెకు ఒక కలహానికి వెళ్ళింది. ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కారణాలండి, ఒక్కొక్కటి. ఇంకా చాలా ఉన్నాయి ఎందుకు కలహాలు జరుగు. ఒక్క మాట, మనం మానవుని హృదయంలో దేవుడు లేకుండా ఉంటే, దేవుని త్రోసివేయటం వల్ల, దేవుని తృణీకరించడం వల్ల జరిగేటువంటి నష్టాలలో అనేకమైనటువంటి రోమాపత్రిక 1వ అధ్యాయం 28 నుండి 31 వచనం వరకు చదివితే అందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో ఒక్క మాట మనం తీసుకుంటేనే దాని వెనక ఇన్ని కారణాలు ఉన్నాయి. అవన్నీ తీస్తే అవన్నీ వివరించుకుంటూ పోతే చాలా కారణాలు ఉంటాయండి. కనుక టోటల్గా నేను చెప్పేది ఏమిటంటే, దేవునికి చోటు ఇవ్వండి. మీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వండి. దేవునికి ఎప్పుడైతే మీకు మీ హృదయంలో చోటిస్తారో, ఆ సృష్టికర్తకి ఎప్పుడైతే మీరు చోటిస్తారో, ఇవన్నీ ఒక్కొక్కటిగా మొత్తం తొలగిపోతాయి. గట్టిగా స్తోత్రం చెప్దామా? తొలగిపోతాయి. ఒకవేళ అవి పుట్టి మీ హృదయంలో అవన్నీ పుట్టి పెరగడానికి అవకాశం ఉండదు. ఇక పుట్టడమే ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడు ఆశించినటువంటి విధంగా మనము జీవించుదుముగాక.